వెల్కమ్ టు PV5 టీవీ న్యూస్. గజేంద్రారెడ్డి గోనెగండ్ల మండల వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా కటిక చికెన్ రాజాను ఎంపిక చేశారు. ఆయనను నియమించడంలో సహాయ సహకారాలు అందించిన ఎంపీపీ నసరుద్దీన్, జిల్లా కార్యదర్శి టీకే బందెనవాజును, కటికే చికెన్ రాజాను గోనెగండ్ల మండల కటికే కుల పెద్దలు బాణసంచా కాల్చి పెద్ద గజమాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బందెనవాజ్ మాట్లాడుతూ, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పెద్దయిన చెన్నకేశవరెడ్డి ఆశీస్సులతో నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి బుట్టా రేణుక ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో నిబద్ధత గల ప్రతి కార్యకర్తకు ప్రాధాన్యత ఇస్తూ వారి కృషికి గౌరవం కల్పించడమే ప్రధాన బాధ్యత. పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు కాదు, అధికారం లేనప్పుడు కూడా మన వెంట ఉండే ప్రతి ఒక్క కార్యకర్తకు పార్టీ ఎంతో బలం. అలాంటి కార్యకర్తలను ఎలా చూసుకోవాలో జగన్మోహన్ రెడ్డికి తెలిసినంతగా ఇంకా ఏ నాయకుడికి కూడా తెలియదు. అలాంటి సామాన్యకర్త అయిన గోనెగండ్ల మండల ఉపాధ్యక్షుడుగా కటికే చికెన్ రాజాకు బాధ్యతలు ఇవ్వడం ద్వారా పార్టీ మరింత బలపడుతుందని నమ్ముతున్నానని, గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆకాంక్షిస్తున్నాను. ముఖ్యంగా కటికే కుల పెద్దలు పార్టీకి మద్దతుగా ఉండడం అభినందనీయమని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అనంతరం కటికే చికెన్ రాజా మాట్లాడుతూ, తనకు ఈ బాధ్యతలను ఎంపిక చేసిన పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి, ఎమ్మిగనూరు మాజీ ఎమ్మెల్యే పెద్దయిన చెన్నకేశవరెడ్డికి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి బుట్టా రేణుకకు, ఎంపీపీ నసరుద్దీన్, అలాగే యూత్ నాయకుడు టీకే బందెనవాజులకు ముఖ్యంగా ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే మా కటికే కుల పెద్దలకు కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ సందర్భంగా నన్ను సన్మానించిన చికెన్ షాప్ అసోసియేషన్ వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని, తన వంతు కృషిగా పార్టీ కోసం కష్టపడతానని, ఏదైనా ఒక్క వైసీపీ పార్టీలో ప్రతి పేదవాడికి న్యాయం జరుగుతుందని, ఆ ఒక్క శక్తి ఒక్క జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఉందని, రాబోయే రోజుల్లో ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుట్టా రేణుకను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని, తప్పకుండా అధికారంలోకి వచ్చి తీరుతామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రీతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలకు మా తాలూకా బుట్టా రేణుకమ్మ గారి ఆశీస్సుల వలన, మా నాయకుడు ప్రియతమ నాయకుడు చెన్నకేశవరెడ్డి గారి ఆశీస్సుల వలన, మా పెద్ద ఆయన మండల ఎంపీపీ టి నసరుద్దీన్ గారి ఆశీస్సుల వలన, నాయకుడు టి బందెనవాజ్ గారి ఆదరణ కొరకు నాకు ఈ యొక్క మండల ఉప కన్వీనర్గా ఎన్నిక చేసినారు. చాలా సంతోషం ఉంది నాకు. ఈ రాబోయే ఎలక్షన్లో ఇప్పుడు ముందుకి బాగా కృషి చేసి పార్టీని ముందుకు దూసుకుపోయి చేయాలని మనవి చేస్తూ, ఇక్కడ వచ్చిన కార్యకర్తలకు, లీడర్లకు, నాయకులకు నా హృదయపూర్వక నమస్కారాలు. రాజా మండల ఉప కన్వీనర్. నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు పార్టీ బలోపేతానికి మండల స్థాయి నుంచి కృషి చేయడం ఒక ఆంక్షతో మా బుట్టా రేణుకమ్మ మేడం గారి ఆదేశానుసారం ఎంతో కృషితో, అలాగే మండల అధ్యక్షుడు టి నసరుద్దీన్ సాబ్ గారు, అలాగే యువ నాయకుడు మండల జిల్లా కార్యదర్శి టి బందెనవాజ్ గారు ఎంతో కృషితో, కార్యకర్తలకు ఒక ఆలోచనతో, కార్యకర్తల్లో ఉన్నటువంటి నిరుత్సాహాన్ని ఉత్సాహపరుస్తూ, పార్టీ అధికారం లేకుండా మనం వచ్చే 5 సంవత్సరాల తర్వాత మా పార్టీ అధికారంలో రావాలని ప్రతి ఇంటికి తిరిగి కృషి చేస్తున్న కార్యకర్తని మా రాజా గారిని మండల ఉపాధ్యక్షుడిగా ఎన్నిక చేయడం జరిగినది. రాజా గారు పార్టీ కొరకు ఎంతో కృషి చేస్తారు. అలాగే మేమంతా సచివాలయ కన్వీనర్లు ఉన్నాము. ఇంతకుముందు మేము కూడా వారి కొరకు, పార్టీ కొరకు బందెనవాజ్ ఆధ్వర్యంలో పార్టీకి కృషి చేస్తామని ఈ సభాముఖంగా కోరుచున్నాం. అలాగే మా అందరికీ పెద్ద ఆయన చెన్నకేశవరెడ్డి గారు ఎంతో పార్టీ కొరకు మాకి ముందుండి నడిపించడం జరిగినది. ఆయన కృషితో మేము ఈరోజు ఈ విధంగా బందెనవాజ్ నాయకత్వంలో పనిచేస్తున్నాం.